ఇప్పటికే అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్కు సుక్కలు సూర్య చంద్రులను చూపెడుతున్నాం. ఇయ్యర జోపి ఇజ్జద్దిస్తున్నాం. కానీ చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అని బీఆర్ఎస్ పార్టీలు బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీల మెదిలే పద్ధతి మీద మీటింగ్ పెట్టుకున్నారు. అధికారం కాంగ్రెస్ చేతులు ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీల సస్పెండ్ చేసుడు, మైకులు కట్ చేసుడు, వాకౌట్లు చేసుడు అని రాజకీయాలు నడుస్తున్నాయి. అట్లా చేసిన సర్కార్ను ఎట్లా ఇరుకున పెట్టాలి, ఎసొంటి ప్లానింగ్ వేయాలి, ఏ ఎమ్మెల్యే ఏ ముచ్చట మీద మాట్లాడాలనేది మొత్తం మాట్లాడుకున్నారట. గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్ లో ఒక్కరోజు మొత్తం ఇదే చర్చలు నడిచినాయట. అంత మంచిగానే ఉన్నది కానీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సార్ కూడా మీటింగుకు వస్తే మంచిగా ఉండేది. ఎందుకంటే ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు నాయకులు ఆ జనం నడుమకు రావాలి, వాళ్ళ సాధక బాధలను అసెంబ్లీలో చెప్పి సర్కార్ను నిలదీయాలి. అసొంటప్పుడే జనం కోసం పని చేసినట్టు. అంతేగాని ఫామ్ హౌస్లు ఉంటే ప్రజానాయకుడు కాదు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఇప్పుడు తెలంగాణ జనాలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తే మంచిగుండు అన్నట్టు ఎదురు చూస్తున్నారట. సరే కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనే తర్వాత గానీ బడ్జెట్ సమావేశాలలో ఎట్లా మెదలాలని పెట్టుకున్న వర్క్ షాప్ కైనా రావాల్సింది కదా. ఎవరు ఏం మాట్లాడాలి, కడమోలు ఏం చేయాలనేది చెప్పాలి కదా. కానీ కేసీఆర్ సార్ బయటికి వెళ్ళకపోయేసరికి బీఆర్ఎస్ పార్టీలు కూడా జర బాధపడుతున్నారట. పక్షులు పందులు పంట నాగం చేయకుండా రైతులు కంచెన అట్టుకుంటారు, లేకుంటే కావలుంటారు. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గు జిల్లాలో ఓ రైతు ఏకంగా తను పండించే పంటకు జెడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తీరుగా బౌన్సర్లను పెట్టిండట. అబ్బర కొడుక ఏ పాటో బంగారాన్ని వండిస్తున్నాడు కావచ్చు. అందుకే అట్లా హీరోలను పెద్ద పెద్ద రాజకీయ లీడర్లను కాపాడే భద్రతా బందోబస్తు చేసిండు అనుకునేరు. ఆ దొరవారు వండించేది బంగారం కాదు, బంగాళాదుంపలు కాదు, ఘాటు ఉట్టిచ్చే గంజాయిని ఎకరాల కొద్ది వేసి ఏపుగా సాగు చేస్తున్నాడట. అట్లా చేస్తే చట్టం ఊకోదు, చూసిన వాళ్ళు ఊకోరు కదా. అందుకే కామన్ పబ్లిక్ కంట్ల పడకుండా, అటు దిక్కు ఎవరు చూడకుండా, చూసిన వాళ్ళు బయట ఎక్కడ ఎలగబెట్టకుండా బెదిరించి భయపెట్టి అవసరమైతే 4 తలిగిచ్చైనా నోర్లు ముప్పించటానికి ఉపాయం వేసి కండలు వడిదిరిగిన బౌన్సర్లను పెట్టి కావలుంచిండట. అది కూడా చిన్న కాదు, 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసిండట గంజాయి తోటను. దాని మొత్తం విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 8 కోట్లు ఉంటుందట. అంత భారీ బందోబస్తు ఉన్నా కూడా పోలీసులకు ఎవరు లీక్ చేసిండ్రో తెలియదు కానీ పోలీసులు పోయి చూస్తే కండ్లు తిరిగి అడ్డం పడేటట్టు పెంచిండట గంజాయి తోటను. చూడుండ్రి ఎంత పచ్చగా పెరిగిందో. అక్కడికి వచ్చేది ఏది ఇంత ఈజీగా పెరగదు కానీ దునియాని జడగొట్టేది, మందిని మత్తుల ముంచేది మాత్రం వద్దన్న పెరుగుతుందట. అట్లనే ఉన్నది నల్ల మందు ముచ్చట కూడా. ఇంకేమున్నది, పోలీసులు ఇంత మంచి పంటను పండించినందుకు నీకు ఆదర్శ రైతు అవార్డు ఇవ్వాలి బాబా అని చెప్పి స్టేషన్కు తీసుకొని పోయినరట. మరి ఆ అవార్డు తిరిగి ఇచ్చిండ్రు, ఆ రైతుకి ఎసోంటి రాయితీలు ఇచ్చిండ్రో ఏమో కానీ మంచిగానే చేసిండ్రు కావచ్చు అచ్చింతలు. మరి లేకుంటేంది, కష్టపడకుండా ఈజీగా పైసలు సంపాదించాలన్న ఆలోచన చేస్తే ఇట్లనే అవుతుంది. తప్పుడు తవ్వలు దొక్కితే తోడుకలు ఊస్తాయి.